కంటిన్యూషన్ వీడియో అండి. ఇక్కడ దావీదు ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతము నుండి అంట ఆయనకు ఉత్తరం ఇచ్చినట్ట. మీకు కూడా దేవుడు ఆయన పరిశుద్ధ పర్వతము నుంచి మనకు జవాబు తప్పకుండా యేసు క్రీస్తు మన నమ్మకం చొప్పున విశ్వాసం చొప్పున తప్పకుండా అనుదినం మనం నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. మీకు కూడా మీరు నమ్మిన దేవుడు సజీవుడు కాబట్టి ఎలుగెత్తి మీరు ప్రార్థించినప్పుడు తప్పక 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. 10,000 మంది వచ్చినను అంటే దావీదంతా అస్సలు భయపడనంట. దేవుడు ఆత్మ కలిగిన వారిలో భయము భీతి ఇది ఉండదు. ఎందుకంటే ఆయన ఆత్మ ధైర్యమునకు ఆయన ఆత్మ శక్తివంతమైనది, ఆయన ఆత్మ పరిపూర్ణమైనది, ప్రేమ కలిగినది. సో దేవుని ఆత్మ ధైర్యం కలిగినది. సో మీకు కూడా ధైర్యం గల ఆత్మను దేవుడు ఇవ్వాలని అనుదినం దేవుని ప్రార్థిస్తున్నాను. దావీదు అలాగే 10,000 మంది దండెత్తినను ఆయన మోహరించిన అంటే ఆయన భయపడనంట. 10,000 మంది సాధారణంగా మన మీదకి వస్తే మనం ఎంత భయపడతామండి. ఒకే ఒక్క వ్యక్తి దావీదు 10,000 మంది అయినను ఆయన భయపడనంట. అలాంటి ధైర్యము